ఫ్రెండ్స్ ఎలాంటి కొండ నుంచి దిగుతున్నాము చూడండి. మొత్తం ఘాటేనండి. హై ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఎప్పటిలాగే నేను సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ముందైతే లైక్ చేసి కంటిన్యూ అవ్వండి ఫ్రెండ్స్. ఓకే, మేము పోడి వ్యవసాయం అన్నది ఇది వర్షపు నీరు ఆధారపడి చేస్తున్నాము. ఏ విధంగా చేస్తున్నాం ఏంటన్నది మొత్తం వీడియో రూపంలో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో. లైక్ చేసి కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్. దట్టమైన అడవిలో అయితే మా పంటలు వేసుకుంటున్నామండి. చూడండి, మొత్తం రూరల్ ఏరియా అండి ఇది మొత్తం. చూడండి, మీరు చూస్తున్నారు కదా, ఇది పైనాపిల్ మొక్క అండి ఇది. ఓకే, పైనాపిల్ పక్కనే మేమైతే ఇలాగ పసుపు అయితే మేము ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం వేసాం పసుపు. ఇప్పుడైతే మేము తవ్వుతున్నాము. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా తవ్వుతున్నాం ఏంటనేది చూడండి ఫ్రెండ్స్. ఇలాంటి రాళ్ళ మధ్యన అయితే మా పంటలు ఉంటాయండి. చూడండి, చాలా కష్టంగా ఉంటుంది తవ్వడం. అంత ఈజీ కాదు, చాలా కష్టంగా ఉంటుంది. చూడండి, అలాంటి రాళ్ళ మధ్యనే మేమైతే పంటలు పండిస్తున్నాము. ఏం చేస్తాం, పొలం లేదు కాబట్టి ఇలా రాళ్ళ మధ్యన పండించుకొని మేమైతే జీవనం సాగిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మ్యాక్సిమం ఒక్కొక్కటి వచ్చి 100 నుంచి 200 గ్రాముల మధ్యన ఉంటుందండి. ఓకే, చూడండి ఏ విధంగా కష్టపడి తీస్తున్నాము చూడండి ఫ్రెండ్స్. ఓకే, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చి మార్కెట్ రేట్ ఎలా ఉంటుందో మాకైతే తెలియదు, బట్ మేమైతే తవ్వేస్తున్నాము. చూడండి, దట్టమైన కొండల మధ్యన అయితే మేమైతే పంటలు పండిస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఇది పసుపు అండి. ఇది ఈ మొక్క ముదిరిందని తెలియడానికి ఇలా ఉండాలండి, ఇలా తీయాలి. ఇది వచ్చి ఇలా ఎండిపోయి ఉండాలి, అప్పుడు ఎండిపోయిన తర్వాత తీయాలండి పసుపు. ఓకే, నేను తవ్వుతాను, చూడండి ఫ్రెండ్స్. ఓకే, చూడండి ఫ్రెండ్స్, నేనైతే తవ్వుతా. ఎందుకంత కెమెరా కొంచెం ఇది ఉండొచ్చేమో, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇలా రాళ్ళ మధ్యన తవ్వాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్. అందుకనే ముందులో కెమెరా పెట్టి నేను తవ్వుతున్నా. చూడండి ఫ్రెండ్స్, మ్యాక్సిమం 100 నుంచి 200 గ్రాముల మధ్యలో ఉంటుందండి. ఈ సంవత్సరం అయితే కొంచెం పంట బాగానే వచ్చింది. ఓకే, చాలా లక్కీ అనుకుంటా. చూడండి, పెద్ద రాళ్ళ మధ్యన కదా, తీయడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. ఈ పసుపు తవ్వడం అనేది చాలా కష్టమైన పని అండి. బ్యాక్ పెయిన్ ఎగమగా వచ్చేస్తుందండి పసుపు తవ్వడం అనేది. ఎందుకంటే ఇలా నిలబడి తవ్వం కదా, ఇలా గొంగుని తవ్వాలి కాబట్టి చాలా కష్టంగానే ఉంటుంది. దయచేసి మాలాంత రైతులకు ఒక లైక్ కొట్టి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే, చూడండి, మీ ఇంట్లో కూరల్లో దేంట్లోనే వేసుకుంటారు కదా, ఆ పసుపేనండి ఇది. ఓకే, ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి సన్స్ అయితే మేము 3 తెచ్చాము. చూడండి, అక్కడ సిమెంట్ కవర్లతోని అది 2 నిండిపోయినాయి, ఇది ఒకటి. ఓకే, లైక్ చేయండి ఫ్రెండ్స్. Never break, always fight, never quit, do it right, play the game. చూడండి, అంత కొండల మధ్యలో దిగుతున్నాము. చూడండి, మొత్తం గిరిజనుల వ్యాధులు ఇలానే ఉంటాయి. ఓకే, ఇక్కడ నుంచి మా ఊరికి 2 కిలోమీటర్లు అండి. ఈ 2 కిలోమీటర్లు చూడండి ఎలా మోసుకొని తీసుకెళ్తున్నాము. ఓకే, లైక్ చేయండి ఫ్రెండ్స్. మా కష్టానికి ఎలాంటి దారిలో నడుస్తున్నాము. దట్టమైన అడవుల మధ్యన మా దారి.
చూడండి, ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది సీపురు మొక్కలండి. నెక్స్ట్ 2 వారాలకి ఇది రెడీ అయిపోద్ది. చూడండి ఎంత బాగా వచ్చినాయో. మొన్న తుఫాన్లకి నేల అన్నది కొంచెం తడిగా అవ్వడం వలన పంట ఇది బాగా వచ్చిందండి. మీరు ఇంట్లో తుడుచుకునే సీపర్లు అండి ఇవన్నీ. ఓకే, మా గిరిజనులో ఇలా పండిస్తున్నామండి. నచ్చితే ఒక లైక్. చూడండి, దట్టమైన దారుల్లో మొత్తం కొండేనండి. ఇది మెట్లలా కనిపిస్తున్నాయి, ప్లెయిన్లా కనిపిస్తున్నాయి, కానీ చాలా కష్టం అండి దిగడం. చూడండి, ఈ ఆకుల మీద నడాలంటే గొప్ప జారు. చూడండి ఎలా కష్టపడి దిగుతున్నామో. ఇది మొత్తం కొండేనండి. మా ఊరు వెళ్ళేంత వరకు ఈ కొండపైనే నడాలి. ఓకే, చూడండి మా కష్టము. లైక్ చేయండి ఫ్రెండ్స్. కొండల మధ్యలో ఇక్కడ ఊటి నీరు చూడండి. ఇదే మాకు త్రాగడం అన్నీ ఇక్కడే. చూడండి, మా మామగారు బట్టలు ఉతుకుతున్నారు. ఉతుకో. చూడండి.